సో మీరు బాగా గమనిస్తే ఈ థర్డ్ సబ్ క్లాస్లో మందులు మాట పక్కన పెడితే కామన్గా గమనించినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటి బొటానికల్గా ఈ ప్లాంట్స్లో? థర్డ్ సబ్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి ఆర్డర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందులో పెరిగేటువంటి మొక్కలు ప్లాంట్స్ కానీ మనం కామన్గా గమనించినటువంటి లక్షణం ఏంటి? ఔషధాల మాట పక్కన పెట్టి బొటానికల్గా ఏం గమనించారు? ఏదైనా ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ తో ఉంటాయి. ఓకే, ఇంకా సారవంతం కాని నేలల్లో పనికిరాని వెరీ గుడ్ రాధాకృష్ణ గారు. సో సారవంతం కాని నేలల్లోనే పెరుగుతాయి, అవునా? ఇది అందరం ఒప్పుకున్నాం. మనం క్యారియోఫిల్లేల్స్లో చూసాం, క్యాక్టేసియేలో చూసాం, తర్వాత పాలిగొనేసియేలో చూసాం, ప్లంబగనేసియేలో చూసాం. ఇవన్నీ మొక్కలు కూడా మీరు చూసినట్టయితే చిత్రంగా మొక్కలకి సహజంగా కావలసినటువంటి పోషకాలు, ఆ మినరల్స్ అవి ఉండేటువంటి నేలల్లో కాకుండా అవి లోపించిన నేలల్లో పెరుగుతున్నాయి, అవునా కదా? మీరు గమనిస్తే అన్నీ కూడా అంతో ఎంతో, కొన్ని డిజర్ట్స్లో పెరగచ్చు, కొన్ని మార్షీ ఏరియాల్లో పెరగచ్చు, కొన్ని సిమెంట్ రోడ్డులు పక్కన పెరగచ్చు. ఒప్పుకుంటారా? అవునండి. సో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఆర్డర్ సెరాసినేల్స్ అంటారు దీన్ని. SARRACENIALES. ఇది మనం పూర్వం కూడా చెప్పుకోలేదు నిజానికి. కారణం ఏంటంటే బొటానికల్ క్లాసిఫికేషన్లో కొంతమంది ఈ సెరాసినేల్స్ ఆర్డర్ని యూడైకాట్స్లో థర్డ్ సబ్ క్లాస్లో పెట్టారు. కొంతమంది బొటానిస్టులు ఇది ఎరికేల్స్కి చాలా దగ్గరగా ఉంది, ఫోర్త్ సబ్ క్లాస్ అయినటువంటి డైలిడియేలో దీన్ని పెట్టారు. సో కొన్ని మొక్కల దగ్గర ఈ ప్రాబ్లం వస్తుంది. అలాగే మనం ఎనకార్డియేసియే కూడా చూసినట్టయితే కొంతమంది దాన్ని ఫోర్త్ సూపర్ క్లాస్ అయిన డైలిడియేలో పెట్టారు. కొంతమంది దాన్ని ఫిఫ్త్ సబ్ క్లాస్లో పెట్టారు. ఫిఫ్త్ సబ్ క్లాస్ అందులో కూడా దీన్ని పెట్టడం జరిగింది. సో బొటనిస్టుల మధ్య కొంచెం భేదాభిప్రాయాలు ఉండటం వల్ల, అలాగే ఈ సబ్ క్లాస్ లక్షణాలు కొన్నుండి ఆ తర్వాత సబ్ క్లాస్ లక్షణాలు కొన్ని ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అనేటువంటిది మనం ఈ మొక్కల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్లాంట్ కింగ్డంలో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. రెమెడీస్ కూడా చిత్రంగా చూస్తే మీరు ఈ రెండు సబ్ క్లాస్కి సంబంధించిన లక్షణాలు ఈ రెమెడీస్లో మనకి కనబడుతుంటాయి. సో ఈ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కయాస్ వల్ల దీన్ని ఏ సబ్ క్లాస్లో పెట్టాలి అనే దాని మీద బొటనిస్టులకి ఏకాభిప్రాయం కుదరలేదు. సరే, బొటనిస్టులకే కుదరకపోతే ఇక హోమియోపతిస్కి ఏం కుదురుతుంది? హోమియోపతిస్లో కూడా కొంతమంది దీన్ని థర్డ్ సబ్ క్లాస్లో పెట్టాలని, కొంతమంది ఇది ఫోర్త్ సబ్ క్లాస్ లక్షణాలు ఉన్నాయని కొంచెం ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఈ సెరాసినేల్స్కి ఉన్నాయి. అందువల్ల మనం స్టార్టింగ్ చెప్పుకునేటప్పుడు ఈ ఆర్డర్ని మనం మెన్షన్ చేసుకోలేదు, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఉండడం వల్ల దీన్ని ఎక్కడ పెట్టాలో మనకే అర్థం కావట్లేదు. బట్ స్టిల్ శంకరన్ సార్, who is the father of modern classification regarding homeopathy, where he introduced many such things like the super class, subclass understanding.
లైక్ ద 8 బాక్స్ మెథడ్, లైక్ ద 5 ఫింగర్ మెథడ్, ఇలాగా ఎన్నో కొత్త కొత్త అంశాలని హోమియోపతిలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మహనీయుడైన. సో ఆయన ఉద్దేశం ప్రకారం ఈ సెరాసినిల్స్ థర్డ్ సబ్ క్లాస్లోనే ఉండాలనేటువంటిది ఆయన ప్రతిపాదించినటువంటి థియరం. సో మనం మన సెషన్లో కూడా పూర్తిగా శంకరన్ సార్ తోటి ఏకీభవించి మనం ఈ థర్డ్ సబ్ క్లాస్ అనేటువంటిది దాంట్లోనే ఈ సెరాసినిల్స్ ఆర్డర్ కూడా మనం చెప్పుకుంటున్నాం. దీనికి ప్రధానమైన కారణం మీరు అడగచ్చు, ఏమండి శంకరన్ సార్ చెప్తే మాత్రం మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు, మీరు మీ బుర్ర ఉపయోగించరా అని నన్ను అనొచ్చు. సో కారణం ఏంటంటే దీంట్లో నేను గమనించింది, ఈ ప్లాంట్స్కి అన్నిటికన్నా కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్లో మెయిన్గా ఈ సన్లైట్, అది మీకు తెలిసిందే, ఫోటోసింథసిస్ జరగాలి, ఒక ఐడియలాజికల్ కండిషన్స్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ అండ్ మినరల్స్ కదా. ఫుడ్ పాపం అదే తయారు చేసుకుంటుంది కదా, మనలా వండుకోక్కర్లేదు. సో ప్లాంట్స్కి కావాల్సిన అతి ముఖ్యమైనటువంటి విభాగాల్లో ఉన్న సాయిల్ ఏదైతే ఉందో అలాంగ్ విత్ సమ్ మినరల్స్ అండ్ వాటర్ ఎక్సెట్రా, అదే ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీకి లోను చేసి ఉన్న ఈ పర్టిక్యులర్ సబ్ క్లాస్లో సెరాసినిల్స్లో కూడా అదే ఉంది అంతో ఎంతో మెయిన్గా. ఎందుకంటే పైన చెప్పుకున్న వాటిల్లో డెజర్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, జీరోఫైట్స్, మనం క్యాక్టేసియేలో చూసాం. అలాగే పాలిగొనేసియేలో చెప్పుకున్నాం, ఆ రోడ్డు పక్కన ఈ సిమెంట్ పక్కన మార్షి ఏరియాస్లో వేర్ సాయిల్లో ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఉండని చోట, సాయిల్ అస్సలు ప్లాంట్ గ్రోత్కి అనుకూలించని చోట కూడా ఈ పాలిగొనేసియే ఫ్యామిలీ మెంబర్స్ ప్లాంట్స్ పెరుగుతాయి. అలా ఈ సెరాసినిల్స్ నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్స్లో ఎక్కువగా ఈ మొక్కలు మనకి కనబడుతుంటాయి ఈ ఆర్డర్కి సంబంధించి. అది డ్రాసిరేసియే కావచ్చు, దాన్నే మనం కార్నివోరస్ ప్లాంట్స్ అని కూడా అంటాం. ఎందుకంటే నైట్రోజన్ ఎప్పుడైతే సాయిల్ నుంచి లభించదో అది ప్లాంట్ గ్రోత్కి అత్యంత ముఖ్యమైనటువంటి ఖనిజం, మినరల్. ఎప్పుడైతే అది లభించదో ప్లాంట్ ఎలా అయినా సరే ఆ నైట్రోజన్ని తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది, ఎందుకంటే లేకపోతే దానికి సర్వైవల్ లేదు. అందుకని ఏం చేస్తుందంటే అది ఒక పెక్యూలియర్ మెటాబాలిజంని తనకి తానే సృష్టించుకుని ఈ నైట్రోజన్ని తనలోంచి తానే ఉత్పాదన చేసుకుంటుంది. దానికి అది చేసే ప్రక్రియ ఒక మెకానిజంకి సంబంధించిన ప్రక్రియ. ఇన్సెక్ట్స్ అది జాగ్రత్తగా పట్టుకుని ఆ ఇన్సెక్ట్లో ఉన్న నైట్రోజన్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. నైట్రోజన్ అట్మాస్ఫియర్లోంచి సాయిల్లోంచి లభించకపోవడం వల్ల నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్స్లో పెరిగే మొక్కలే ఈ సెరాసినిల్స్ మొక్కలు. ఇందులో ఉండే డ్రాసిరేసియే, నెపెంథేసియే అండ్ సెరాసినేసియే, ఈ 3 ఫ్యామిలీస్ కూడా మొక్కలు ఎటుగా ఉంటాయి, వేర్ దే డెవలప్ ఏ డిఫెన్సివ్ మెకానిజం ఆర్ యూ కెన్ సే మోర్ ఏ ప్రొడక్టివ్ మెకానిజం, because they lack nitrogen and they could not observe it. They could not absorb the nitrogen from the atmosphere or from the soil. So now the plant undergoes a peculiar mechanism where it traps insects and then absorb and assimilate that insect into their digestive phenomena, and they synthesize nitrogen from the insect. సో ఒక ఇన్సెక్ట్ని పట్టుకుని, ఒక పురుగుని పట్టుకుని
జాగ్రత్తగా దాన్ని మింగేసి అందులో ఉన్న డైజెస్టివ్ పల్ప్ అలాగే ఎసిమిలేట్ చేసుకుని అందులోంచి నైట్రోజన్ తయారు చేసుకోవటం ఈ మొక్కల స్పెషాలిటీ. సో వీటిల్ని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఆర్ కార్నివోరస్ ప్లాంట్స్ అంటారు. ఎందుకంటే ఇవి మొక్కలే అయినప్పటికీ కూడా జంతువుల్ని తింటున్నాయి. సో హెర్బివోరస్ అంటే ప్లాంట్స్ మీద ఆధారపడేవి తిండికి, కార్నివోరస్ అంటే జంతువుల నుంచి ఆధారపడేవి. సో ఈ మొక్కలు నిజానికి జంతువుల్ని తింటున్నాయి, అంటే ఇన్సెక్ట్స్ తింటున్నాయి కాబట్టి వీటిల్ని కార్నివోరస్ ప్లాంట్స్ అని పేరుతోటి పిలవడం ప్రారంభించారు. ఇది a brief introduction about this Serracinales order, where we didn't mention it earlier because of its confusion in the botanical kingdom. Where it should be kept, there was no clear indication. But as Sankaran sir says, the main theme of the third subclass plants are botanically is the idea of that these plants will grow in some harshy climate or where the soil is not as it is, which is needed by plants. So plants growing in such sort of soils are considered under third subclass, and these plants Serracinales also has this idea that of nitrogen deficient soils, where they grow in nitrogen deficient soils. So basing on Sankaran sir's observation and our experience also, what we had went through all these idea, finally we conclude that Serracinales also comes under the third subclass. So this is the brief introduction about the Serracinales order, and we found 3 families. Raskondi: Droseraceae, Nepenthaceae and Serracinaceae. Droseraceae, Droseraceae. Nepenthaceae, 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 and Serracinaceae, Sarracinaceae. ఇందులో ఫస్ట్ 2 ఫ్యామిలీస్ Droseraceae and Nepenthaceae are more tilted towards the third subclass. అంటే ఈ ఫ్యామిలీస్ లో ఉండే డ్రాసిరా అనేటువంటి రెమెడీ కానీ ఇవన్నీ కూడా థర్డ్ సబ్ క్లాస్ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. కానీ మూడవ ఫ్యామిలీ అయిన సెరాసినేసియేలో చాలా వరకు లక్షణాలు ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ఎరికేల్స్ ఆర్డర్ ని బాగా పోలి ఉంటది. సో ఫస్ట్ 2 ఫ్యామిలీస్ ఈ ఆర్డర్ ఒకటే అయినప్పటికీ కూడా ఫ్యామిలీస్ లో ఫస్ట్ 2 మోర్ థర్డ్ సబ్ క్లాస్ లాగా, లాస్ట్ సెరాసినేసియే ఫ్యామిలీ ఫోర్త్ సబ్ క్లాస్ ఫీచర్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి. చూస్తాం మనం అది ఎలాగో వాటి గురించి చెప్పుకున్నప్పుడు ఫ్యామిలీస్. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ మనం గమనించినట్టయితే, మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే ఇంకో ముఖ్యమైన పాయింట్, ఈ కార్నివోరస్ ప్లాంట్స్ ఆర్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ వేర్ దే engulf a insect and digest it and assimilate it అనేది ఈ ఒక్క చోటే కాదు, వేరే చోట కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. సపోజ్ లేమియల్స్ ఆర్డర్ లో ఆర్టిక్యులేరియా అనే ప్లాంట్ ఉంది. ఇది కూడా ఇన్సెక్టివోరస్ ప్లాంటే, కార్నివోరస్ ప్లాంటే.
ఈ ఆర్టిక్యులేరియా అనేటువంటి ప్లాంట్ కూడా. కానీ అది కార్నివోరస్ ప్లాంట్ అయినప్పటికీ కూడా ఈ సెరాసినేల్స్ ఆర్డర్లో అది రాదు. అది లేమియల్స్ ఆర్డర్ 6th సూపర్ క్లాస్లో వస్తుంది. సో ఈ మీరు జాగ్రత్తగా గమనించాలంటే ఇన్సెక్టివోరస్, కార్నివోరస్ ప్లాంట్స్ అన్ని 3rd సబ్ క్లాస్లోకే వస్తాయి అనుకోకూడదు. ఏ ఫ్యామిలీస్ ఏ ఆర్డర్ అయితే ఈ 3rd సబ్ క్లాస్ తాలూకు లక్షణాలు కలిగి ఉండాయో, ఆ డ్రాసిరేసియే, సెరాసినేసియే అండ్ నెపెంథేసియే, ఇవి మాత్రమే మనకి ఈ 3rd సబ్ క్లాస్లో మనం చదువుకుంటాం. మిగతావి ఆయా ఆర్డర్స్ వచ్చినప్పుడు అక్కడ చదువుకుంటాం. సో కార్నివోరస్ ప్లాంట్స్ అనగానే అన్ని ఇందుకే వస్తాయని అనుకోవద్దు. ఇందుకు ఫైనల్గా అది. సో అన్ని కార్నివోరస్ ప్లాంట్స్ 3rd సబ్ క్లాస్లో ఉండవు. ఏ ఫ్యామిలీస్ ఏ ఆర్డర్లో అయితే 3rd సబ్ క్లాస్ ఈ సెరాసినేల్స్ ఆర్డర్లో ఉంటాయో అవి మాత్రమే మనం 3rd సబ్ క్లాస్లో చదువుకుంటాం. 3rd సబ్ క్లాస్తో అవి లింకప్ అయి ఉంటాయి, అంతే తప్ప ప్రతిదీ లింకప్ అయి ఉండదు. ఎగ్జాంపులే ఆర్టిక్యులేరియా. ఈ ప్లాంట్ లేమియల్స్ ఆర్డర్ 6th సూపర్ క్లాస్, కానీ దానికి కూడా ఇన్సెక్టివోరస్ లక్షణాలు ఉంటాయి. అది కూడా ప్రేని ఎంగల్ఫ్ చేస్తుంది, ప్రిడేటర్ లక్షణాలు చూపిస్తుంది, యానిమల్ క్వాలిటీస్ చూపిస్తుంది. బట్ అది డిఫరెంట్, వేరే ఆర్డర్ నుంచి, వేరే సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ నుంచి వచ్చిన ప్లాంట్. సో అన్నీ ఇందులోకి రావు, కానీ ఏ లక్షణాలైతే ఈ 3rd సబ్ క్లాస్కి అనుసంధానింపబడి ఉంటాయో అవి మాత్రం ఇందులోనే మనం చదువుకుంటాం, ఆ మొక్కలు మాత్రం. నెక్స్ట్, ఈ థీమ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్, ఈ సెరాసినేల్స్ ఆర్డర్లో ఇందులో చెప్పుకుంటే 3 ఫ్యామిలీస్ కలిపి చెప్పేసుకుంటాం మనం. డ్రాసిరేసియే, నెపెంథేసియే అండ్ సెరాసినేసియే. ఈ 3 ఫ్యామిలీస్లో ఉండేటువంటి ప్లాంట్స్ వాటి థీమ్స్. సో నెంబర్ 1 ఇందులో ఫస్ట్ థీమ్ ఈ ప్లాంట్స్లో ఏంటంటే ద థీమ్ ఆఫ్ బిట్రేయల్, మోసగింపబడడం లేదా మోసం చేయడం. ఈ థీమ్ చాలా ఎక్కువగా మనకి ఈ ప్లాంట్స్లో కనబడుతుంటుంది, ఈ రెమెడీస్లో కనబడుతుంటుంది. థీమ్ ఆఫ్ బిట్రేయల్, మోసం, అండ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకం లేకపోవటం. నెక్స్ట్, డిసప్పాయింట్మెంట్స్, అంటే అనుకున్నది జరగకపోవటం. చాలా అవి ఉంటాయి ఇందులో. నెక్స్ట్, ప్రే అండ్ ప్రిడేటర్, అంటే ఈ మొక్కల్లో మీరు చూసినట్టయితే మన సెకండ్ పాయింట్లో వస్తుంది. అది ఒక రకమైనటువంటి యానిమల్ నేచర్, అంటే నేను ప్రే, అవతలవాడు ప్రిడేటర్, ఒక రకమైన విక్టిమ్ అగ్రెసార్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది. అంటే పేషెంట్స్ వాళ్ళు నేరేషన్ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే అవతలవాడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు, సమ్ ఎక్స్ ఆర్ వైజెడ్ పర్సన్ అనేటువంటి థీమ్ని బాగా ఎక్కువగా చూపిస్తుంటారు. లేదా నేను వాడిని, అంటే అది యూజువల్గా అది బయటికి కనబడదు, బట్ ఆ పాయింట్ మన అబ్జర్వేషన్లో రావచ్చు. అంటే వీళ్ళు వేరే వాళ్ళని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవటం, అంటే వాళ్ళ తాలూకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు డెవలప్ అవటం 1 థీమ్, అది చేస్తారు వీళ్ళు. రెండవది, వీళ్ళు చెప్పడం ఏం చెప్తారంటే వాళ్ళు నన్ను చేస్తున్నారని చెప్తారు. ఈ రకమైన డ్యుయాలిటీ అంటే మనకి స్నేక్స్లో కూడా ఉంటుంది, బట్ స్నేక్స్ మెకానిజం వేరు. స్నేక్స్లో సెడక్షన్ ఎక్కువగా ఉంటుంది, అంటే వశీకరణ, అంటే వాళ్ళు ఏం చేస్తే అవతల వాళ్ళు వీళ్ళకి వశీకరింపబడతారు అనేది స్నేక్స్లో ప్రైమరీ క్వాలిటీ. అక్కడ కూడా ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది, బిట్రేయల్ థీమ్స్ ఉంటాయి, మోసం, అవమానం ఇవన్నీ ఉంటాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. కానీ
అక్కడికి ఇక్కడికి అంటే స్నేక్స్ లో ఉండే ఆ క్వాలిటీస్ కి ఈ సెరాసినేల్స్ లో ఉండేటువంటి మొక్కలకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్నేక్స్ లో వాళ్ళు బై బర్త్ దే ఆర్ వీక్ అని నమ్ముతారు. స్నేక్స్ లో డెల్యూజన్ ఎలా ఉంటుందంటే బికాజ్ మీరు తెలుసు అవుట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ లింబ్లెస్ క్రియేచర్స్ ఆన్ ఎర్త్ ఆర్ స్నేక్స్. వాటికి పాపం లిమ్స్ ఉండవు, కాళ్ళు చేతులు ఉండవు. సో దే షుడ్ క్రాల్. అందుకని పుట్టుకతోనే ఒక రకమైన అవయవ లోపం లేదా ఒక రకమైనటువంటి అంటే అది నిజంగా ఉండక్కర్లేదు, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు, నేను ఈ విషయంలో వీకు అనుకుంటూ ఉంటారు. సో ఆ విషయాన్ని ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళు ఒక పెక్యూలియర్ సెడక్టివ్ మెకానిజంని డెవలప్ చేసుకుంటారు యూజువల్గా స్నేక్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెకసిస్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఎవరో ఒక దాంట్లో లెకసిస్లో ఈ వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు అవలంబించేటువంటి టెక్నిక్ ఏంటంటే లొక్వాసిటీ లెకసిస్లో. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలా విషయాల గురించి అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఒకదాని నుంచి ఒకటి జంప్ అయిపోతూ ఉంటారు. కాసేపు పాలిటిక్స్ అంటాడు, కాసేపు సినిమా అంటాడు, కాసేపు స్పోర్ట్స్ అంటాడు. ఇలా అనర్గళంగా ఏదో ఒక టాపిక్ గురించి అలా మాట్లాడుతూనే ఉంటాడు లెకసిస్లో. ఎందుకంటే వీడు నేను అన్యాయం కావింపబడ్డాను, ఐ ఆమ్ a person who was undergoing some sort of injustice. నేను ఒక వీక్ పర్సన్, నాకు అన్యాయం చేయబడింది, సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక మెకానిజం డెవలప్ చేసుకుంటాడు. ఇది స్నేక్స్లో మనకి ఈ ట్రస్ట్ ఈ ఐడియాస్లో ఒక ఎగ్జాంపుల్. సో లెకసిస్ లొక్వాసిటీ దేని నుంచి వస్తుంది అంటే because he has a delusion that I am a weak and the nature had given me some sort of injustice. ఒక అన్యాయం, నన్ను ప్రకృతి నాకు కొంత అన్యాయం చేసింది, లేదా తల్లిదండ్రులు అన్యాయం చేశారు, లేదా సమాజం అన్యాయం చేసింది, లేదా ప్రపంచం అన్యాయం చేసింది. మీరు చూస్తే టెర్రరిజంలో కూడా మీకు ఈ పాయింటే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు టెర్రరిస్టులు అందరూ చెప్పే కామన్ ఫీచర్ ఏంటంటే మీరు చూస్తే వాళ్ళ తాలూకు ఇవి దే డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ బికాస్ దే ఫీల్ దట్ దే హ్యాడ్ ఎంబ్రేస్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంజస్టిస్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచం మాకు అన్యాయం చేసింది కాబట్టి మేము తిరిగి ప్రపంచానికి ఈ రకమైన అన్యాయం చేస్తాం. ఇది వాళ్ళ ఫిలాసఫీ. మీరు చూడండి కావాలంటే ఈ టెర్రరిజంలో వాళ్ళు తీసుకున్న రిలీజియన్ ఐడియా కూడా అదే ఉంటుంది, దానికి అండర్ గోయింగ్ రిలీజియన్ ఐడియా కూడా అదే. సో ఇది మనకి స్నేక్స్లో కనిపించేటువంటి యూజువల్ ఐడియా. కానీ మీరు ఈ ప్లాంట్స్ ఏవైతే కార్నివోరస్ ఆర్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఆర్ డ్రాసిరా అండ్ నెపెంథేల్స్, ఈ ప్లాంట్స్ని మీరు చూసుకుంటే ఇవి సెడక్టివ్ మెకానిజం నుంచి రావు. అలాగే వీళ్ళకి వేవు అన్యాయం కావింపబడ్డాం అనేటువంటి దాని నుంచి ఇవి డెవలప్ అవ్వవు ఈ క్వాలిటీస్. మరి ఎలా డెవలప్ అవుతాయి? ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ సర్వైవల్. అలా చేస్తేనే నేను బతుకుతాను అని వీళ్ళు నమ్ముతారు. ఎందుకంటే అదే చెప్పాం, ఈ ప్లాంట్స్కి ఆ నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్స్లో పెరగడం వల్ల వీటికున్న కామన్ పాయింట్ ఏంటంటే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనం ఇలా చేస్తే తప్ప మనకి సర్వైవల్ లేదబ్బాయి అనుకుంటారు వాళ్ళు. అది నమ్మి వాళ్ళు ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతూ ఉంటారు. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ ప్లాంట్స్ అన్నిటికీ కామన్ ఇది. సో దిస్ బిట్రేయల్, lack of trust, disappointments
ప్రే అండ్ ప్రిడేటర్ అండ్ ది ఐడియా ఆఫ్ సఫకేషన్, ఊపిరాడదు. ఈ వీళ్ళందరికీ కామన్ ఫీచర్ ఇది. వీళ్ళకి ఎక్కువ అలా మామూలు విడి రోజుల్లో కూడా ఎక్కువ బ్రీత్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళు చెప్పే కామన్ ఫీచర్, కామన్ సిమ్టమ్ కూడా గాలి ఎక్కువ కావాలనిపిస్తోందండి అంటారు. లేదా మధ్య మధ్యలో మీతో మాట్లాడుతూ అంటూ ఉంటాడు వాడు. మీరు చూడండి, ఈసారి నుంచి అబ్జర్వ్ చేయండి. అండ్ an inbuilt deep expectation of being betrayed. అంటే వీళ్ళు ఎవరిని నమ్మలేరు. ముఖ్యంగా మీరు డ్రాసిరా చదివితే సస్పీషియస్నెస్ ఈజ్ ద కీనోట్ ఆఫ్ డ్రాసిరా అని చెప్తారు డరోథీ షెపర్డ్. మిట్రామిడ్గా చూస్తే డ్రాసిరాయే కాదు, ఈ నెపెంథేల్స్, ఈ మిగతా ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యామిలీకి, ఈ ఆర్డర్కి సంబంధించి అన్నిట్లోనూ కూడా మీరు ఈ సస్పీషియస్నెస్ని చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా an inbuilt మెకానిజం, వీడి మైండ్ దేని మీద వెళ్తుందంటే వీడు దేన్ని నమ్మలేడు. వీడు ఒక కొట్టుకు వెళ్ళాడు అనుకోండి, వాడు వీడికి చిల్లర ఇచ్చాడు అనుకోండి, వీడు ఆ చిల్లర ఇలా తీసి ఒక 2-3 సార్లు లెక్కేసుకుంటాడు. యా, డెఫినెట్గా మనం నోట్ ఇచ్చాక లెక్క పెట్టుకుంటాం, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ అంత తీవ్ర స్థాయిలో మనం చేయాల్సిన పని లేదు. ఒకసారి చేస్తే అది తెలిసిపోతుంది. బట్ వీడు 2-3 సార్లు చేస్తాడు. అలాగే వీడు ఏ రిలేషన్షిప్లోనూ కూడా వీడు ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉంటాడు. సపోజ్ వాళ్ళు ఫ్రెండ్స్ అనుకోండి, వీడు కొంచెం కాషియస్గా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. సపోజ్ హస్బెండ్ వైఫ్ అనుకోండి, వైఫ్ ఏమైనా మోసం చేస్తోందేమో అని వాడి భయం. లేదా వైఫ్ అనుకోండి, హస్బెండ్ ఏమైనా మోసం చేస్తున్నాడని భయం. సో ఏ రిలేషన్షిప్లో వీళ్ళున్నా మీరు చూస్తే గనక వీళ్ళు ఆ అవతల వ్యక్తిని పూర్తిగా ఎప్పుడూ నమ్మలేరు. మీరు అనుకోవచ్చు ఏంటండి, ఇప్పుడు ఉదాహరణకి అర్ధరాత్రి పూట మెసేజ్లు గనక వస్తే, మెసేజ్ సిగ్నల్ వస్తే మనం ఒకసారి చెక్ చేయడంలో తప్పే ఉందండి అని మీరు అనొచ్చు, వాదించవచ్చు. కానీ అలా చెక్ చేయడం కాదు ఈ డ్రాసిరా, ఈ సెరాసినిల్స్ ప్లాంట్స్ లక్షణం. వీడు ఏంటంటే వీడి ఐడియాలో అవతల వాడు నన్ను మోసం చేస్తున్నాడేమో అనేది వీడి మైండ్లో పడ్డ ఒక సీడ్. వీడు వాడి జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తిని అదే అనుమానంతో చూస్తాడు. ఏదో జరిగితే అనుమానం పడ్డం కాదు. ఎవడో ఒక మనిషి వచ్చి, ఏమండి మీకు పలానా ఆయన పుస్తకాలు ఇమ్మన్నారు మీకు అన్నాడు, గౌతమ్ గారు మీకు పుస్తకాలు ఇమ్మన్నారు అన్నాడు అనుకోండి, వీడికి వెంటనే అనుమానం వస్తుంది. అంటే నా ముందు పుస్తకాలు ఇచ్చి తర్వాత ఏమైనా డబ్బులు అడుగుతాడేమో అని. ఎగ్జాంపుల్. ఇలాగా వీడు ఏ స్థితి జరిగినా, ఏ పరిస్థితి జరిగినా, ఏ సిచ్యువేషన్ జరిగినా వీడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో మాత్రం వీడికి కనబడేది ఏమిటి అంటే, ఆ సిచ్యువేషన్లో నేను ఎక్స్ప్లాయిట్ చేయబడతానేమో, నేను మోసగింపబడతానేమో, నేను బిట్రే అయిపోతానేమో అనేటువంటి దాంతోనే ఆ సిచ్యువేషన్ చూస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒక సంఘటన జరిగిన తర్వాత అనుమానపడ్డం కాదు ఈ ప్లాంట్స్ లక్షణం. సపోజ్ నా దగ్గర ఎవరో ఒక ఆయన 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, వాడు ఇవ్వలే అనుకుందా ఎగ్జాంపుల్. ఇంక ఈసారి నుంచి డబ్బులు ఇచ్చేటప్పుడు బాబు నేను అంత డబ్బులు ఇవ్వలేనో, లేదా వీడు ఇస్తాడో లేదో అని భయపడ్డంతోనో ఉండడం కామన్ థింగ్. ఎందుకంటే నాకు ఒకటి జరిగింది కాబట్టి ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. అది కాదు ఇక్కడ ఈ కాన్సెప్ట్. వీడికి ఏంటంటే ఏదైనా జరగటం వల్ల అనుమానం పడ్డం కాదు, ఏదైనా జరుగుతుందని అనుమానంతోనే వీడు ఎప్పుడు వాడి లైఫ్ అంతా ఉంటాడు చిన్నప్పటి నుంచి. సో అందుకే చెప్పారు, an inbuilt mechanism is there that they search for that betrayal.
నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇందులో ఉన్న సెకండ్ థీమ్, it has all the qualities of plant, animal and mineral. సో మామూలుగా మనం చెప్పుకునేటువంటి మెకానిజం యూజువల్గా కేసులో, మనం ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ లో ఒక కేసు చెప్పుకుంటున్నాం, ఏది డెంటల్ కేసు, గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా, ఇంకా అవ్వలేదు కాబట్టి. సో ఆ కేసులో అందరూ చక్కగా ఏం చెప్పారు, ఏమండి ఈ కేసులో మాకు సెన్సిటివిటీ కనబడుతోందని చెప్పారు, అవునా? ఏమండి అంతేనా? అవును, సెన్సిటివ్ అందరూ కామన్ గా చెప్పారు, అందరూ చక్కగా చెప్పేశారు ఎందుకంటే సెన్సిటివిటీ అని. కానీ మీరు ఈ డ్రాసిరా వాడి కేసు తీసుకుంటున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, మీకు కొంచెం దూరం వెళ్తే సెన్సిటివిటీ ఇష్యూస్ కనబడతాయి, కొన్ని చోట్ల సర్వైవల్ ఇష్యూస్ కనబడతాయి, హై వర్సెస్ లో, ప్రిడేటర్ వర్సెస్ ప్రే, నేను ఎక్కువ వాడు తక్కువ, లేదా నేను తక్కువ వాడు ఎక్కువ ఏంటి. కొంత దూరం వెళ్ళాక సంథింగ్ ఈజ్ ల్యాకింగ్, సంథింగ్ ఈజ్ లూజింగ్, అండ్ ది ఐడియా ఆఫ్ సఫకేషన్, ఊపిరి ఆడకపోవటం, ఈ సెన్సేషన్ కనబడుతుంది. సో కేసు అంతా అవి మీరు పక్కన పెట్టి ఏం మంది ఇద్దాంరా వీడిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఓ చోట చూస్తే ప్లాంట్ కనబడుతుంది, ఓ చోట చూస్తే యానిమల్ కనబడుతుంది, ఓ చోట చూస్తే మినరల్ కనబడుతుంది, మనకు అర్థం కాదు కేసు. సో యూజువల్గా ఈ కార్నివోరస్ ప్లాంట్స్ లో మీరు యూ విల్ ఫైండ్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ప్లాంట్. ఆల్ అంటే మొత్తం ప్లాంట్ ఫీచర్స్ అని కదా సార్, ఇన్ ది కేసులో ఆల్ అని. యూ మే లేకపోతే సమ్, యూ మే ఫైండ్ సమ్ ఫీచర్స్ ఆఫ్ ప్లాంట్, సమ్ ఫీచర్స్ ఆఫ్ యానిమల్ అండ్ సమ్ ఫీచర్స్ ఆఫ్ మినరల్ కింద. సో ఒకే కేసులో మీకు ప్లాంట్, యానిమల్, మినరల్ మూడు కనబడుతుంది. సో కేసు తీసుకునేసరికి మీరు కనుక స్టేబుల్గా లేకపోతే ఆ రోజంతా ఇంక తలంతా మనకి బీపీ వచ్చిన పని అవుతుంది. మనకి ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, కొన్ని చోట్ల ఇది కనబడుతుంది, కొన్ని చోట్ల అది కనబడుతుంది, కొన్ని చోట్ల ఇంకోటి కనబడుతుంది, పిచ్చెక్కిపోతున్నట్టు ఉంటుంది. సో లాస్ట్ నేను తీసుకున్న డ్రాసిరా కేసు మీకు చెప్తాను, బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఆ కేసులో అలాగే డయోనియా మసిపులేటా కేసు ఒకటి తీసుకున్నాను, అది కూడా చాలా అద్భుతంగా వచ్చిన కేసు. సో ఈ కేసెస్లో నేను చూస్తే మీరు ఇది చాలా చిత్రంగా స్టార్టింగే ఐఎమ్ డిసీవ్డ్ బై దోస్ పీపుల్ అన్నాడు ఆయన. సో చూస్తే స్టార్టింగే ఏదో యానిమల్ కేసులా ఉంటుంది, వాళ్ళు నన్ను ఇలా చేశారు, వీళ్ళు నన్ను ఇలా చేశారు, నేను ఒక విక్టిమ్ ఫీలింగ్ ఇచ్చాడు ఆయన. తీరా చూస్తే మళ్ళీ సెన్సిటివ్ ఫీచర్స్ కూడా కనబడ్డాయి. ఇలా ఉంటాయి అన్నమాట కేసెస్. సో సెకండ్ పాయింట్, సెకండ్ థీమ్ ఏంటి అంటే ఈ ప్లాంట్స్కి, ద థీమ్ ఆఫ్ దట్ దీస్ పర్సన్స్ ఎగ్జిబిట్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాంట్, క్యారెక్టర్స్ ఆఫ్ యానిమల్ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ మినరల్. Next, third point, there are lot of themes of impaired nutrition. So ఈ పర్టిక్యులర్ రెమెడీస్ కావాల్సిన పేషెంట్స్ లో మీరు చూస్తే డైజెస్టివ్ సమస్యలు, ఇంపైర్డ్ న్యూట్రిషన్ అంటే వీళ్ళు ఏమండి మా పిల్లలు, మా అమ్మాయి 40 kgs ఉందండి, మీరు నమ్మరు 25 years వచ్చాయి, అందరూ అడుగుతున్నారండి ఏంటి ఎంత చిన్న పిల్లలా ఉందంటున్నారు అంటారు. ఎందుకంటే వీళ్ళల్లో ఎంత ఏజ్ వచ్చినా ఆ ఎసిమిలేషన్ అనేటువంటిది ఉండకపోవడం వల్ల వెయిట్ అస్సలు పుట్టప్ అవ్వరు, లేదా పుట్టప్ అయిన వెయిట్ కూడా అస్తమాను మోషన్స్ అవటం వల్ల, వామిటింగ్స్ అవడం వల్ల పాపం ఏమవుతుంటుందంటే వీళ్ళు వచ్చిన వెయిట్ కూడా పోగొట్టుకుంటుంటారు. సో ఇంపైర్డ్ న్యూట్రిషన్. cachexia and tuberculosis, impending tuberculosis.
అంటే వీళ్ళకి టీబీ వస్తుందా అనేటువంటి ఐడియా వస్తుంది కాస్త. ఎందుకంటే పాపం వీళ్ళు ఈ గ్రోత్ రాకపోవటం వల్ల, లేదా ఉన్న వెయిట్ సడన్ గా తగ్గిపోవటం వల్ల వీళ్ళు చాలా ర్యాపిడ్ గా ఎమాసియేట్ అయిపోతుంటారు. దాంతో మామూలుగా వీళ్ళకి ఫిజికల్ గా ట్యూబర్క్యులోసిస్ లేనప్పటికీ కూడా మీరు సడన్ గా వీళ్ళ కేసు తీసుకుంటున్నప్పుడు, అబ్బే మా అమ్మాయి ఇదివరకు 15-20 కేజీలు తగ్గిపోయిందండి అంటారు సడన్ గా. దాంతో మీకు బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే కేసు అసలు ఫస్ట్ పాయింటే వాళ్ళు మాస్టర్ స్ట్రోక్ లా కొడతారు మనల్ని. దాంతో మనకి ఏంటిది కేసు సడన్ గా 15 కేజెస్ తగ్గిపోవడం ఏంటి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళల్లో అంటే అంత సడన్ డ్రాప్ ఆఫ్ వెయిట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ పార్ట్ లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అవి ఖచ్చితంగా కొన్ని ట్యూబర్క్యులోసిస్ కి వెళ్ళే కేసెస్ అవి. సో అవి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ట్యూబర్క్యులోసిస్ కేసెస్ కనుక సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే పాపం పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి ఓవర్ స్మార్ట్ అయిపోతారు. పేషెంట్సే మనకు సలహాలు ఇస్తూ ఉంటారు, ఎందుకంటే ఇన్ని బ్లడ్ టెస్ట్లు చేయిస్తారు, మీరు అవసరం ఉందా, అలోపతి లాగా మీరు కూడా చేయిస్తున్నారు అంటారు. వాళ్ళకి తెలియక పాపం మనం బ్లడ్ టెస్ట్లు అస్తమానం చేయించం, కానీ అవసరమైనప్పుడు చేయించకపోయినట్టయితే కనుక we will lose a patient. సో అంత ర్యాపిడ్ ఇమాసియేషన్, ర్యాపిడ్ కెకెక్సియా ఇవన్నీ ఉన్నప్పుడు మనం వేర్ వి స్టాండ్ ఇన్ ద గివెన్ కేస్ అనేది గనక చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే వాట్ మోడ్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ ప్రిస్క్రైబింగ్ రెమెడీస్ అనేది తెలియదు. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4th థీమ్ దీంట్లో ఏంటంటే ఏ డిఫెన్సివ్ మెకానిజం, ఎంట్రాప్మెంట్, కంట్రోల్, బీయింగ్ అటాక్డ్ ఆర్ దే విల్ అటాక్, వాళ్ళే అటాక్ చేసేస్తారు, వయలెన్స్, ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ సెరాసినేసియే ఫ్యామిలీలో, అదే సెరాసినియల్స్ ఆర్డర్లో మనకి కనపడుతూ ఉంటాయి. చెప్పాం బిట్రేయలు, ట్రస్ట్ విషయాలు ఎలా ఉంటాయో వయలెన్స్ కూడా వీటితో పాటు ఉంటుంది. కంట్రోల్ ఉంటుంది. ఎందుకు చూస్తాం మనం కంట్రోల్ ఎందుకు ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు చాలా వరకు దే ట్రై టు కంట్రోల్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే కంట్రోల్ తప్పితే మేము వైలెంట్ అయిపోతామని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, చాలా వరకు చాలా తెలివిగా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఎందుకు ఇదంతా జరుగుతుంది ఇందాక చెప్పుకున్నాం, ఎందుకంటే వీడికి అవుట్లుక్కే అవతల వాడి మీద ఒక అనుమానంతో ఉంటాడు కాబట్టి వీడికి ఎప్పుడు వీడిని ట్రాప్ చేస్తున్నాడేమో, వాడి పెర్వ్యూలోకి లాక్కుంటున్నాడేమో అనే భయం ఎప్పుడు వీడిని వెంటాడుతూ ఉంటుంది. అందుకని ఎక్స్ట్రా కాషియస్గా ఉంటారండి వీళ్ళు. మీరు చాలా వరకు వీళ్ళని చూస్తే వీళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది అనే ఒక భయం వీళ్ళని ఎప్పుడు వెంటాడుతారు. చాలా సైలెంట్గా ఉంటారు, చూడడానికి వీళ్ళు పల్స్టెల్లాలా ఉంటూ ఉంటారు. యూజువల్గా వీళ్ళ ఆన్సర్స్ కూడా ఇలా చెప్తూ ఉంటారు, ఎక్స్టర్నల్ పిక్చర్ అలా ఉంటుంది. కానీ పల్స్టిల్లాలో వాళ్ళ సైలెంట్ బిహేవియరు, వాడు ఇలా నాడ్ చేయడానికి కారణం ఏంటంటే దే డజంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ యాన్ ఆల్టర్కేషన్. అది పల్స్టిల్లా డిఫెన్స్ మెకానిజం. ఎందుకంటే మనం మాట్లాడకుండా ఉంటే గొడవలు జరగవు,
వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే కదా గొడవ జరిగేది. గొడవలు జరగకపోతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే గొడవ జరిగితే మనకి కాళ్ళు చేతులు షివర్ అయిపోతాయి, దడదళ్ళాడిపోతాం, నోటి మాట రాదు, మన తాలూకు సిస్టమ్ అంతా వీక్ అయిపోతుంది గొడవ కనుక జరిగితే. ఇది పల్స్టిల్లా ఐడియా. అందుకని వాడు డెవలప్ చేసుకునే డిఫెన్స్ మెకానిజం ఏంటి? ఎక్కువగా మాట్లాడకపోవటం, సబ్మిసివ్గా ఉండటం. కానీ డ్రాసిరా ఆర్ అదర్ కార్నివోరస్ ప్లాంట్స్లో ఈ రకమైన మెకానిజంకి కారణం ఏంటి అంటే వాడు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాడేమో అవతల వాడు. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, దానివల్ల మనల్ని వాడు ఏమైనా ట్రాప్ చేసి వాడి దాంట్లోకి లాగేస్తాడేమో. వాడొక కల్టకు చెందినవాడు, నేను ఒక కల్టకు చెందినవాడిని. సో మనం ఎక్కువగా మాట్లాడితే వాడి కల్ట్లోకి మనం లాగుతాడేమో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డిఫరెంట్ కల్ట్ కాదు, లేకపోతే ఇంకొకటి ఏదో. ఇలా ఏ కారణం చేతైనా సరే మనం మాట్లాడితే అవతల వాడికి లొంగిపోతామేమో అనే భయం చేత ఒక రకమైన ఎక్స్ట్రా కాషియస్గా ఉండి మాట్లాడకపోవడం ఈ కార్నివోరస్ ప్లాంట్స్ లక్షణం. అలాగే మీరు ఈవెన్ జాగ్రత్తగా చూస్తే వీళ్ళని సడన్గా రే అన్నాం అనుకో అంటాడు, ఉలిక్కి పడుతూ ఉంటాడు, స్టార్ట్లు అవుతూ ఉంటాడు వీడు ఉత్తిగా ఉత్తి పుణ్యాన ఈ రకమైన సడన్ వాటికి. అలాగే వీడికి ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా నోస్ అబ్స్ట్రక్ట్ అయ్యి ఎక్కువ ఈ ఎట్రివిన్ డ్రాప్స్, ఓట్రివిన్ డ్రాప్స్ అలాంటి డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాడు ముక్కులోకి. ఎందుకంటే వీడి గాలి ఆడదు సడన్గా. లేదా లిటరల్గా ఫ్యాన్ విపరీతంగా పెట్టుకుంటాడు. వింటర్లో ఫ్యాన్ ఏమిటి అనిపిస్తుంది వచ్చిన వాడికి, కానీ వీడికి కాస్త అనిపిస్తూ ఉంటుంది, గాలి ఆడినట్టు అనిపిస్తుంటుంది, ఫ్యాన్ ఎక్కువ కావాలనిపిస్తుంది. సో ఈ రకమైన డిఫెన్సివ్ మెకానిజమ్స్ విచ్ ఆరిజినేట్ ఫ్రమ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఐ విల్ బి ఎంట్రాప్డ్ బై దట్ పర్సన్, దాని నుంచి బయలుదేరడం వల్ల వచ్చేటువంటి ఫీచర్స్ ఇవన్నీ. along with accompanied with extra cautiousness and an extra idea of being entrapped and with the idea of some sort of violence. సో ఈ కాషియస్నెస్ ఇవన్నీ ఎప్పుడైతే కొంచెం డౌన్ అవుతాయో వీడు చాలా వైలెంట్గా మారిపోతాడు, చాలా ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది, చాలా కోపం వచ్చేస్తుంది, చాలా ఉద్రేకం వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు ఎక్స్టర్నల్గా కూడా అబ్జర్వ్ చేసే పాయింట్స్ చెప్తున్నాను నేను, మీకు బుక్స్లో దొరకవు ఇవి. ఎక్స్టర్నల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మామూలుగా అబ్జర్వేషన్లో ఈ పాయింట్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ థీమ్, 5th థీమ్, మొరాలిటీ, moral issues, good and evil, black and white. చెప్పాను కదా మీకు, అందుకే ఫస్ట్ కంపారిజనే స్నేక్స్తో ఇచ్చాను. ఎందుకంటే చాలా క్వాలిటీస్ వీళ్ళు స్నేక్స్లా ఉంటారు. మొరాలిటీ చచ్చిపోతుంది వీళ్ళల్లో. అంటే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళకి ఉన్న ఆ ప్లాంట్ సెన్సిటివిటీ కరిగిపోతుంది, మోరల్స్ ఉండవు, నీతి నియమాలు ఏమి ఉండవు, చాలా వికృతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పాపం ఎంతో పుణ్యాత్ముడండి ఆయన, ఏంటో అలా ప్రవర్తించాడు అంటారు కొంతమంది. చూస్తూ ఉంటాం మనం ఈ క్రైమ్ వరల్డ్లో. మీరు జాగ్రత్తగా చూస్తే మనకి థ్రిల్లర్ మూవీస్ లేదా వాటిల్లో సస్పెన్స్ మూవీస్ వీటిల్లో చూస్తూ ఉంటే సడన్గా ఒక పాత్రలు ఉంటాయి, కొన్ని పాత్రలు వాళ్ళు చాలా జెంటిల్గా ఉంటారు, చాలా పయస్గా ఉంటారు, కానీ సడన్గా వాళ్ళల్లో ఉండేటువంటి ఆ పయస్నెస్ పోతుంది, పవిత్రత పోయి వాళ్ళు ఒక క్రైమ్కి కమిట్ అయిపోతారు. సో ఆ మొరాలిటీ అనేటువంటిది చెరిగిపోతుంది వీళ్ళల్లో, నీతి పోతుంది. అలాగే
ఏ థీమ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, బ్లాక్ అండ్ వైట్. అంటే ఇందాక చెప్పుకున్నాం, ఆ ఎక్స్ట్రా కాషియస్నెస్ అనేది ఉన్నంత వరకు వీళ్ళలో ఉండే గుడ్డు, వీళ్ళలో ఉండే వైటు కనబడుతుంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళని. అంత జాగ్రత్తగా ఉండి, అంత డిఫెన్సివ్ మెకానిజం కలిగి ఉండి, ఎవరిని నమ్మకుండా, రూపాయి కూడబెట్టి ఎవ్వడికి ఇవ్వకుండా, ఏదో వీడు మళ్ళీ పైకి పట్టుకెళ్ళిపోతాడు అన్నట్టు ఇంత జాగ్రత్తగా ఉండే పెర్సన్ సడన్ గా దాని ఆపోజిట్ స్పియర్ లోకి వెళ్ళిపోతాడు. చాలా వైలెంట్ అయిపోతాడు. సరే, నమ్మకం మొదటి నుంచి తక్కువే, కాషియస్నెస్ పోతుంది, పోయి ఆ ఈవిల్ సైడ్ బయటకు వస్తుంది, ల్యాక్ ఆఫ్ మొరాలిటీ బయటకు వస్తుంది, ఆ బ్లాక్ నేచర్ బయటకు వస్తుంది. సో వైట్, గుడ్డు, మొరాలిటీ పోయి వాటి ఆపోజిట్స్ అన్నీ వస్తాయి. మీరు ఫెయిల్యూర్ పార్ట్లో చూస్తే, డ్రాసిరా ఫెయిల్యూర్ పార్ట్లో మీకు ఇవన్నీ కనపడతాయి. అందుకే ఒక పెద్ద ఆవిడ హిట్లర్ గురించి మాట్లాడుతూ, హిట్లర్కి కనుక డ్రాసిరా ఇవ్వగలిగితే సెకండ్ వరల్డ్ వార్ని మనం అవాయిడ్ చేసేవాళ్ళం అని చెప్పారు డరోథీ షెపర్డ్ గారు. మీరు చూస్తే ఎంత బాగా స్టడీ చేశారో ఆవిడ మీకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ పాయింట్ దాటితే ఈవిల్ సైడ్ ఆఫ్ హిట్లర్, బ్లాక్ సైడ్ ఆఫ్ హిట్లర్ మీరు చూస్తారు. మొరాలిటీ, మోరల్స్ ఉండవు, నీతి ఉండదు, అవన్నీ ఎంటర్ అయిపోయాయి ఆయనలో. సో ద పాజిటివ్ సైడ్ కూడా ఉంది. ఎందుకంటే ఒక జాతి మొత్తాన్ని ఒకే తాటి మీద నడిపించగలిగేటువంటి గొప్ప వక్త ఆయన. జర్మన్స్ని మళ్ళీ సుపీరియర్గా, మళ్ళీ నెంబర్ 1గా తీర్చిదిద్దగలడు ఇతను అని నమ్మి ఆయన్ని ఫాలో అయ్యారు జర్మన్స్. ఊరికే రాలే సెకండ్ వరల్డ్ వార్, అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఆయన. పాజిటివ్ సైడ్లో కూడా ఉంటుంది. బట్ ద బేసిక్ థీమ్ ఫ్రమ్ విచ్ హీ కేమ్, అది కూడా చూడాలి. he has always this issue of trust, always issues of betrayal. ఎందుకంటే తన పక్కనున్న వాళ్ళని నమ్మేవాడు కాదు హిట్లర్. సో ఎనీవే, మనం జాగ్రత్తగా ఇలాంటి స్టడీ చేసినప్పుడు మీరు ఇవి గమనించవచ్చు. పెర్సన్స్లో, మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు చిత్ర విచిత్రంగా పోతాం. మొన్న ఆటో ఎక్కాను నేను, నాతో పాటు ఎవరో పాపం అదే బండి సర్వీసింగ్కి ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావడానికి మళ్ళీ ఎవరినో అడగాలి, వాళ్ళేమో బిజీగా ఉన్నారా అంటారు, ఎందుకులే అని నేను ఆటో ఎక్కా. ఆటో ఎక్కి నేను ఇంటికి వచ్చేసరికి ఈ లోపు 2-3 ఎక్కించుకున్నాడు అతను, ఆ ఆటో అతను. అందులో ఒక ఆవిడ ఆ ఇచ్చే 20 రూపాయలకి ఆ పర్సును 100 సార్లు తీసింది. అందులో నోట్లు ఉన్నాయి, ఏవో నోట్లు. అవి పిచ్చి ఒక 5-6 సార్లు లెక్కటిది 20 ఇవ్వడానికి. సో అలా ఉంటాయి. అంటే ద థీమ్ ఆఫ్ మిస్ట్రస్ట్ రన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. దే నెవర్ బిలీవ్ దేర్ ఓన్ స్పౌస్. భర్త కనుక డ్రాసిరా అయితే భార్యని ఎప్పటికీ నమ్మలేడు. భార్యనే కాదు, వాడి జీవితంలో ఉన్న ఏ రిలేషన్షిప్ వాడికి ట్రస్ట్ఫుల్గా అనిపించదు. తల్లిదండ్రులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ ఏ రిలేషన్షిప్ ట్రస్ట్ఫుల్గా అనిపించదు. వీళ్లతోనే ట్రస్ట్ఫుల్గా అనిపించకపోతే ఇక బయట వాళ్ళు ఏం నమ్ముతాడు? మీరు గనక వాడితో ఒక 2 నిమిషాల మాట, బ్యాంక్ అంతా మోసం సార్, పరమ దుర్మార్గులు బ్యాంకు వాళ్ళు అంటాడు.
క్రికెట్ అబ్బాబ్బే ఎప్పుడో పోయింది సార్, బెట్టింగ్ అండి బాబు, అంతా బెట్టింగే అంటాడు. మీరు ఏ టాపిక్ తీసుకురండి ఈ డ్రాసిరా వాడితో, దానిలో ఉన్న డార్క్ సైడ్ గురించి చెప్తాడు మీకు. లేదు సార్ ఈ మధ్య స్పిరిచువల్ వేస్ట్ సార్, అంత మోసం, ప్రతివాడు డబ్బులే అంటాడు. కాదు సార్ సద్గురు గారు కోయంబత్తూరులో ఏదో చాలా మంచిది పెట్టారు, అబ్బాయి మీరు తెలియదు, పెద్ద ఫ్రాడ్ అది అంటాడు, ఏదో వీడు వెళ్ళి చూసి వచ్చినట్టు. అంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేద్దాం అని వీడి ఉద్దేశం. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? దే వాంట్ టు మేక్ యూ అకౌంటబుల్. మనం చూస్తే ఎవరైనా 1 year కోర్స్ గనక చేస్తే వాళ్ళు కంప్లీట్ ఫ్రీ ఇచ్చేస్తారు. కాదు ఓ 2 రోజులు మేము చూస్తామండి, వారం రోజులు వస్తామండి, లేకపోతే ఒక 10 రోజులు 15 రోజులు జాయిన్ అవుతామంటే వాళ్ళు ఫీజు కలెక్ట్ చేసుకుంటారు. బికాస్ దే నో ఇన్నేళ్ల నుంచి చేయటం వల్ల వేర్ వీ కెన్ ఎంకరేజ్ పీపుల్ అండ్ హౌ టు డీల్ విత్ ఎమోషనల్ పీపుల్. ఏదో వచ్చి చూసి వెళ్ళిపోతామంటే దే హ్యావ్ దేర్ ఓన్ రేట్స్. అలా కాదు, మనం కమిట్ అయ్యి అకౌంటబుల్ అక్కడ ఉండిపోతాం. వీ వాంట్ టు గివ్ అవర్ సెల్స్. నాకు తెలిసిన కేసెస్ ఉన్నాయి, వాళ్ళు ఈవెన్ దే డజంట్ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ ఆల్సో. సచ్ పర్సన్స్ దే హ్యావ్ దేర్ ఓన్ బెనిఫిట్స్. సో ఇక్కడ మనం ఇట్స్ నాట్ అవర్ పెర్స్పెక్టివ్ టు డీల్ విత్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్, బట్ ఎనీ థింగ్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండ్ పాయింట్. అంతేగాని వాడిది తప్పు అని చెప్పడానికి మనం ఎవరం, మనది తప్పు అని చెప్పడానికి వాళ్ళు ఎవరు. ఇఫ్ యు వాంట్ యూ కెన్ ఫాలో. కానీ చాలా మంది అనుకునేది ఏంటంటే మనీ తీసుకుంటే అదేదో మహాపాపం అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద సంస్థలు సర్వైవ్ అవ్వాలంటే, వాళ్ళు 10 మందికి హెల్ప్ చెయ్యాలంటే, అలాగే ఈ ఎమోషనల్గా ఉండేటువంటి దాన్ని కట్అవుట్ చేసి పర్సన్స్ని అకౌంటబుల్ చెయ్యాలంటే ఖచ్చితంగా నువ్వు ₹1 పెడితేనే మనం దానికి అకౌంటబుల్గా ఉంటాం. సో దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు డిస్కస్ చేయడం మన పాయింట్ కాదు కాబట్టి, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండ్ పాయింట్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ విత్ దట్. అదే వీరికి డ్రాసిరా వాడిని అడిగితే వీడు 100% కూడా ఎవరి గురించి కూడా పాజిటివ్గా మాట్లాడతాడు, డార్క్ సైడ్ గురించే మాట్లాడతాడు, ఈవిల్ సైడ్ గురించే మాట్లాడతాడు. అది కూడా ఏంటంటే మీకు అందులో కూడా సెంట్రల్ థీమ్ మాత్రం ఈ బిట్రేయల్, మోసం చేస్తారనే వర్డ్ వాడతాడు. అది నేను ఇంతకీ చెప్పొచ్చేది. ఇంత ఫైనల్గా మీరు ఏది తీసుకురండి, దాన్ని ఫైనల్గా ఎక్కడికి తీసుకొస్తాడంటే అబ్బాబ్బే అంత మోసం అండి అంటాడు, మిమ్మల్ని ముంచేస్తారంటాడు. అంటే ఈ బిట్రేయల్ అనేది వాడి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అందుకని మాటలో, చేతలో, ఆలోచనలో మోసం అనేటువంటిది వాడి బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, వీళ్ళు ఫెయిల్యూర్ స్టేట్లో లేరనుకోండి, కోపుడ్ స్టేట్లో ఉన్నారనుకోండి, వీళ్ళు అవతల వాళ్ళకి అదే చేస్తారు. అది కూడా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే వీళ్ళ ఫియర్ ఏంటంటే నేను మోసగింపబడతానేమో అనేటువంటి ఐడియా సెంటర్లో ఉండడం వల్ల వీళ్ళు అవతల వాళ్ళని మోసం చేస్తుంటారు. మీరు చూస్తే డ్రాసిరాలో మహేష్ గాంధీ సార్ చెప్తారు, దే డ్రెస్ సో కలర్ఫుల్లీ. అంటే వాళ్ళు వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ నోటితో ఎలా ఉన్నా, వాళ్ళ అటైర్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ద అవుట్లుక్ ఇట్ సెల్ఫ్, అంటే ఇలా చూస్తేనే డెఫినెట్గా ఏమనిపిస్తుంది అంటే అబ్బా అనిపిస్తుంది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లోనే అలా ఉంటారని చెప్తారు సార్. అంటే కొన్ని కీ రెమెడీస్ ఉంటాయి. ఈ కీ రెమెడీస్లో సెంట్రల్ పాయింట్ ఏంటంటే వాడు మాట్లాడక్కర్లేదు, వాడి వేషధారణ కూడా వాడిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. స్పైడర్స్ కానీ, ఈ నెపెంథెల్స్, డ్రాసిరైసియే ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంత చక్కగా వాళ్ళు రెడీ అవుతారంటే ద వెరీ అవుట్లుక్, అంటే మన జాగ్రత్తగా చూస్తేనే అబ్బా భలే ఉంది ఈ డ్రెస్ అనిపించి, అబ్బా ఈ మనిషి చాలా బాగున్నాడు ఈ డ్రెస్లో అనిపించేలా రోజు వేస్తారు వాళ్ళు డ్రెస్.
ఎందుకంటే డ్రాసిరా వెరీ ఐడియాయే మీరు ఇందాక కూడా చెప్పుకున్నాం, ఆ ఇన్సెక్ట్ ని క్యాచ్ చేసి తీరాలి. అది కలర్ఫుల్ గా ఉంటేనే ఇన్సెక్ట్ దాని దగ్గరకు వస్తుంది, వస్తేనే దాన్ని పట్టుకుని ట్రాప్ చేయగలడు, చేస్తేనే అది డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అయితేనే ఎసిమిలేట్ అవుతుంది, ఎసిమిలేట్ అయితేనే అందులో ఉన్న నైట్రోజన్ ఆ పర్టికులర్ ప్లాంట్ తీసుకుంటుంది, తీసుకుంటేనే ప్లాంట్ గ్రో అవుతుంది, గ్రో అయితేనే దాని సర్వైవల్ ఉంటుంది. సో వెరీ ఐడియా ఏంటంటే నేను బతకాలి అంటే నిన్ను మింగేయాలి, అది డ్రాసర్ ఐడియా. అంటే పక్కన ఎవరున్నప్పటికీ, వాళ్ళు ఏ రిలేషన్ అయినప్పటికీ, నేను సర్వైవ్ అవ్వాలంటే అఫ్ కోర్స్ కొన్ని ఎమోషనల్గా ఒక్కొక్కసారి ఫ్యామిలీలో ఇది కనబడకపోవచ్చు, బట్ వేరే చోటైనా అది వ్యక్తం అవుతూ ఉంటుంది. ఏంటంటే నేను సర్వైవ్ అవ్వాలంటే నిన్ను ట్రాప్ చేయాలి, లేదా నువ్వు నన్ను ట్రాప్ చేస్తున్నావన్న భయంతో బతుకుతూ ఉంటాను. ఇదేనా, అటైనా ఇటైనా. అది డ్రాసర్. నెక్స్ట్ థీమ్ తీసుకుంటే 6th థీమ్, ఎవ్రీ డిసప్పాయింట్మెంట్ shatters their perception towards world. అది ఇందాక కూడా చెప్పుకున్నాం, అదే మళ్ళీ. అంటే ఏ రకమైన చిన్న సిచ్యువేషన్ కలిగిన ప్రపంచంలో వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఎంత దూరం వెళ్ళిపోతుందంటే ప్రపంచం అంతా ఇంతే అంటాడు వాడు ఫస్టే. ఇది నిజంగానే డ్రాసరాలో జరుగుతుంది కూడా, ఎందుకంటే వాడు ఆ ఐడియాలోనే ఉంటాడు కాబట్టి వాడు దాన్ని అట్రాక్ట్ చేస్తాడు. సో వాడి లైఫ్ లో జరిగే ప్రతి డిసప్పాయింట్మెంట్ వాడిని షాటర్ చేసి పారేస్తుంది, ఊపి పారేస్తుంది. అండ్ ఇట్ విల్ డిటర్మైన్ హిజ్ పెర్సెప్షన్ టువర్డ్స్ వరల్డ్. అసలు మామూలుగానే వీడు నమ్మడం ఎవరిని. జరిగే ప్రతి డిసప్పాయింట్మెంట్ వల్ల ఇంకా ఆ కొద్దిగా ఉన్న ఆ పర్సంటేజ్ కూడా పోతుంది. అందుకని అస్సలు నమ్మరు డ్రాస్ల పీపుల్. ఒకటి జరిగింది, ఆఫీసులో ఎవడో పక్కనున్న సీటు వాడు తప్పు వేశాడు, దాంతో ఆ వీడు చూసుకోకుండా దాని మీద సంతకం పెట్టాడు, అంతే. కొద్దో గొప్ప ఆ ఉన్న ఒపీనియన్, అంటే కాస్త పక్క వాళ్ళు ఏదో అసలు ఉండదో, ఎప్పుడైనా కాస్తో కోస్తో న్యూట్రల్ ఒపీనియన్ ఆ ఉన్నది కూడా పోతుంది. అందుకని ప్రపంచం అంతా నిన్నేదో చేయడానికే ఉంది అన్న ఐడియా డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఇదే స్నేక్స్ లో అలా చేసి ఉంటుంది అని నమ్ముతారు. అంటే ఏదైనా సందర్భం జరిగితే తేడా రావడం కాదు, అలా ఎప్పుడు తేడా రాదు స్నేక్స్ లో. వాడు పుట్టుకతోనే నేను వీకు, నేను అన్యాయం కావింపబడ్డాను అంటాడు అనేటువంటి డెల్యూజన్ లో ఉంటాడు స్నేక్ లో. Snakes have that perception and they do all sorts of mischief only accordingly that they had built that thing. ఆల్రెడీ అది ఉంటుంది, కానీ డ్రాసరాలో ఏమవుతుందంటే సందర్భాలు జరిగే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్లో కొంచెం ఉంటే నెమ్మదిగా అది కొంత పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. స్నేక్స్ లో పెరగడానికి ఏముండదు, వాడు పుట్టుకతోనే దాంట్లో పుడతాడు. అందుకని సందర్భం జరిగి దానివల్ల దెబ్బతిని వాళ్ళ చూపు మారి వాళ్ళ పెర్వ్యూ మారి, అమ్మా వీడు మళ్ళీ మోసం చేశాడు అంటే ఇంకో కొత్త మోసం. అంటే ప్రపంచంలో 5 మోసం చేస్తాయి అనుకోండి, తర్వాత 10 అవుతారు, తర్వాత 15 అవుతారు, తర్వాత 20 అవుతారు. అలా ఉండదు స్నేక్స్ లో, 100% మోసమే చేస్తారు అంటాడు వాడు. కానీ ఈ ప్లాంట్స్ లో ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ద థీమ్ ఆఫ్ బిట్రేయల్ ఆర్ ఐ విల్ బి బిట్రేడ్, మిస్ట్రస్ట్ ఐడియా, నో ట్రస్ట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్, ఇవి పెరుగుతూ ఉంటాయి. సపోజ్ మ్యారేజ్ అయింది, నువ్వు సంపాదించేది 30,000 అంది హోమియోపతి డాక్టర్ని, పాపం వాళ్ళ ఆవిడ అనుకుందాం ఎగ్జాంపుల్. అబ్బా
ఎంత మాట అంటే వీళ్ళని నమ్మకూడదు అనమాట అనిపిస్తుంది వాడికి, ఈవిడ్ని నమ్మకూడదని, వైఫ్ని. ఇలా ప్రతి రిలేషన్షిప్లోనూ, ఎందుకంటే ప్రపంచంలో అందరూ గ్రో అవ్వాలి, ఒక్క హోమియోపతి డాక్టర్ తప్ప. తెలుసుకోండి ఈ రూల్. ఎందుకంటే చెప్పిన కదా, మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఒక పేషెంట్. ఏంటంటే బాబు మీరు ఫీజులు అంతంత తీసుకుంటున్నారు అన్నాడు నన్ను ఆయన. అలా కాదు సార్, ఈ మెథడ్లో చాలా డీప్ స్టడీ ఉంటుంది, అందుకని మనం తక్కువ చేయటం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి యూజువల్గా వీ కెనాట్ డూ ఇట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. ఏ కేసుకి అది నీడ్ అయితే ఆ కేసు మనం డెప్త్లో తీసుకోవాల్సి వస్తుంది. సరే ఏదో వాదించడానికి దిగినట్టే అయినా సరే మరి ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు, బయట ఫ్రీగా కూడా చేస్తున్నారని ఏదో చెప్పాడు. నేను ఒకటే చెప్పాను, ఏమండి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారంటే ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఎంత సంపాదిస్తాడు? నెలకే 4-5 లక్షలు మరి అవతల వాళ్ళకు కూడా సంపాదించాలి కదండి. మీరు ఆలోచించండి, మీ అబ్బాయి రేంజ్లో కాకపోయినా కనీసం ఒక 20% అయినా. అంతే, ఇంకా ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సో ఎనీహౌ ద ఐడియా ఈజ్ ఏంటంటే, మనం చూస్తున్నట్టయితే ఒక్కొక్కళ్ళ పెర్సెప్షన్ ఒక్కొక్కళ్ళలా ఉంటుంది. సో ది ఐడియా, ఒక హోమియోపతి ఎందుకు హోమియోపతి చేయట్లేదు? మొన్న ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చారు, ఏమైనా ఎలోపతిలో జాయిన్ అయిపోయాను అన్నాడు. ఎందుకయ్యా హోమియో చేయొచ్చు కదా? ఏ సార్ ఏమొస్తాయి సార్ డబ్బులు, నెలకు కనీసం 20,000-30,000 కూడా రావట్లేదు, ఏం చేయమంటారని. పాపం ప్రాక్టీస్ పెట్టి హీ లెఫ్ట్ హిస్ ప్రాక్టీస్. సో ద ఐడియా ఏమవుతుందంటే, ఎవ్రీ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్ వాళ్ళకి జరుగుతున్నప్పుడు it will create an immense negative mechanism and the immense theme that this is not going to sort out, and they develop a peculiar sort of suspiciousness towards that thing. అది మనకి ఈ ప్లాంట్స్లో కలిపి. కానీ స్నేక్స్లో మీరు చూసినట్టయితే, స్నేక్స్లో ఎప్పుడు కొత్తగా రావడం లేదా పెర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఇప్పుడు స్నేక్స్లో ఉండదు. వాడికి పుట్టుకతోనే వాడు ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఉంటాడు, ప్రపంచం అంతా నాకు అన్యాయం చేసింది, అండ్ నౌ ఇట్స్ మై టర్న్ టు గివ్ బ్యాక్ టు ద వరల్డ్. అది స్నేక్స్ ఐడియా, ఆ ఐడియాలజీ మీదే ఉంటాడు. కానీ పాపం ఈ ప్లాంట్స్ ఏంటంటే, దే హ్యావ్ నెగిటివ్ మైండ్ సెట్, దే హ్యావ్ this idea of something called betrayal, mistrust, relationships, violence, etc. But with each and every situation in the world, it keeps on increasing. సో ఇక్కడతో మనం స్టాప్ చేద్దాం, ఎందుకంటే ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా స్టడీ చేసుకోండి. ఇది మీకు అబ్జర్వేషన్ పార్ట్లో కూడా మీరు చూసినట్టయితే ఇది కేసెస్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయని మనం 1-2 కేసులు కూడా చెప్పుకుంటాం. సో దట్ మీకు ఇది చాలా బ్యూటిఫుల్గా ఈ కాన్సెప్ట్, ఈ కార్నివోరస్ ప్లాంట్స్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? హలో, ఓకే, నో డౌట్సా? ఏంటండి డౌట్స్ ఏం లేవు, క్లియర్ గానే ఉన్నాయి డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే. సో మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని థీమ్స్ చెప్పుకుంటాం, అండ్ తర్వాత రెమెడీస్ చెప్పుకుంటాం, ఆ తర్వాత కేసెస్ కూడా చెప్పుకుంటాం. కొంచెం ఒక 2-3 సెషన్స్ పట్టచ్చు. మళ్ళీ ఎప్పుడు చెప్పేదే ఓపిక్గా వినండి. రెండోది ఏంటంటే, మానకుండా రండి, ఎందుకంటే ఒకటి మీరు అది అటెండ్ అవ్వకపోయినా ఆ లింక్ మిస్ అయిపోతుంది. లేకపోతే ఒకవేళ ఏదైనా అనుకోని జరిగితే మీరు మధ్యలో మన యూట్యూబ్లోనైనా సరే అది వాచ్ చేయండి, మానద్దు. ఎందుకంటే ఈ థీమ్ మీకు కంప్లీట్గా అర్థం అవ్వలేదు అనుకోండి, ఇది ఏ విధంగా సబ్ క్లాస్తో లింక్ అయిందో మనకు తెలియదు. ఓకేనా? అంటే ఈ కరెక్ట్గా దొరికితే ఎలా లైఫ్స్ చేంజ్ అయిపోతాయి అనేది కూడా మీరు ఈ కేసెస్లో చూస్తారు ప్రాక్టికల్గా. అది కూడా మీకు నేను అంటే కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే మీరు అనుకుంటారు ఏంటి హోమియోపతితో ఇలాంటివి జరుగుతాయా అని,
అంత మిరాకిల్స్ హ్యాపెన్ అవుతాయి, కానీ కరెక్ట్గా మనం పట్టుకోగలం. ఓకే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు